వీల్ చైర్ ఒంటరైంది. అవును, చిన్నప్పటి నుంచి సాయిబాబాను అంటిపెట్టుకునే ఉన్న ఆ చైర్ ఇప్పుడు ఏకాకిగా మిగిలిపోయింది. ప్రొఫెసర్గా పాఠాలు చెప్పిన, హక్కుల కార్యకర్తగా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా గలమెత్తిన ఆ కుర్చీ నుంచే నినదించిన సాయిబాబా ఇక లేరు. ఎప్పటికీ తిరిగి రారన్న విషయం తెలియక మౌనంగా ఉండిపోయింది. ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్, హక్కుల కార్యకర్త డాక్టర్ జిఎన్ సాయిబాబా అనారోగ్యంతో మృతి చెందారు. కొద్ది రోజులుగా హైదరాబాద్ నిమ్స్లో చికిత్స పొందుతున్న ఆయన హార్ట్ అటాక్తో తుది శ్వాస విడిచారు. ప్రొఫెసర్ సాయిబాబా తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోనూ పేరెన్నిక గల హక్కుల కార్యకర్త. ఢిల్లీ యూనివర్సిటీ అనుబంధ కళాశాల రామ్లాల్ ఆనంద్ కాలేజ్లో ఇంగ్లీష్ ప్రొఫెసర్. గోకరకొండ నాగసాయిబాబా ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన అమలాపురంలోని పేద రైతు కుటుంబంలో జన్మించారు. 5 ఏళ్ల వయసులోనే ఆయనకు పోలియో సోకింది. 2 కాళ్లు నడవటానికి వీలు లేకుండా అయ్యాయి. దీంతో చిన్ననాటి నుంచి ఆయన వీల్ చైర్కే పరిమితమయ్యారు. వైద్య పరిభాషలో చెప్పాలంటే సాయిబాబాకు 90% వైకల్యం ఉంది. అమలాపురంలో గ్రాడ్యుయేషన్ చేస్తున్న కాలంలోనే ఆయన వామపక్ష రాజకీయాల వైపు ఆకర్షితుడయ్యారు. తరువాత ఆల్ ఇండియా పీపుల్స్ రెసిస్టెన్స్ ఫోరం ఏఐపిఆర్ఎఫ్లో చేరారు. 1992లో హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో చదివే రోజుల్లో ఏఐపిఆర్ఎఫ్ ఆంధ్రప్రదేశ్ కమిటీకి కార్యదర్శి అయ్యారు. 1995లో జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. దీని తర్వాత ఆర్డీఎఫ్ అనే సంస్థలో పనిచేశారు సాయిబాబా. సుమారు 4 దశాబ్దాల పాటు పలు ప్రజాస్వామిక ఉద్యమాలలో క్రియాశీలకంగా పనిచేశారు. దళిత, మైనారిటీ, ఆదివాసీ హక్కుల కోసం అనేక ఉద్యమాలు నిర్వహించారు. మలిదశ తెలంగాణ ఉద్యమానికి నాందిగా చెప్పుకునే వరంగల్ డిక్లరేషన్లోనూ సాయిబాబాది కీలక పాత్ర. తెలంగాణలోని ప్రజా ఉద్యమాలే తనకు చదువు, చైతన్యాన్ని నేర్పాయని, తనను వ్యక్తిగా తీర్చిదిద్దింది తెలంగాణయే అని సాయిబాబా ఎప్పుడూ చెప్పేవారు. 2004లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 300 ప్రజాస్వామిక సంస్థలను ఒక వేదికపైకి తీసుకువచ్చి ముంబై రెసిస్టెన్స్ పేరుతో భారీ సమ్మేళనాన్ని నిర్వహించారు సాయిబాబా. దాని కొనసాగింపుగా పీపుల్స్ డెమోక్రటిక్ ఫోరం ఆఫ్ ఇండియా పీడీఎఫ్ఐకి నాయకత్వం వహిస్తూ దేశవ్యాప్తంగా నిర్వాసిత సమస్యకు, సామ్రాజ్యవాద దోపిడీకి వ్యతిరేకంగా పనిచేశారు. రెవల్యూషనరీ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆర్డీఎఫ్ జాతీయ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. అయితే ఆర్డీఎఫ్ను మావోయిస్టు రాజకీయాల ప్రచారం కోసం ఏర్పాటు చేశారంటూ ఆరోపిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆ సంస్థను నిషేధించింది. ఈ క్రమంలోనే సాయిబాబాకు మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో 2014లో మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేసి ఉపా చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులోనే గడ్చిరోలి కోర్టు 2017లో ఆయనకు జీవిత ఖైదు విధించింది. 2014 నుంచి ప్రొఫెసర్ సాయిబాబా నాగపూర్ జైల్లోనే ఉన్నారు. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని ప్రొఫెసర్ సాయిబాబాతో పాటు 5గురిపై యూఏపీఏ కేసులు పెట్టారు. విచారణ తర్వాత ప్రొఫెసర్ సాయిబాబాతో పాటు ప్రశాంత్ రాహి, హేమ్ మిశ్రా, పాండు నరోత్, మహేష్ టిర్కీలకు న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. వీరితో పాటు విజయ్ టిర్కీకి 10 సంవత్సరాల జైలు శిక్షను విధించింది. దేశంపై యుద్ధం చేయటానికి కుట్ర పన్నారని, నిషేధిత మావోయిస్టు పార్టీలతో సంబంధాలున్నాయని వీరిపైన మహారాష్ట్ర ప్రభుత్వం ఆరోపణలు చేసింది. కేసు విచారణ సందర్భంగా ప్రొఫెసర్ సాయిబాబా మీద ఉన్నత న్యాయస్థానం ఘాటు వ్యాఖ్యలు చేసింది. సాయిబాబాకు ఆలోచించే మెదడు ఉందని సోలిసిటర్ జనరల్ చెబుతున్నారని, కానీ ఆయన నేరానికి పాల్పడ్డట్లు చూపే ఆధారాలు ఏమీ లేవని సాయిబాబా తరపు న్యాయవాది బసంత్ వాదించారు. దీని మీద కోర్టు ధర్మాసనం స్పందిస్తూ తీవ్రవాద, మావోయిస్టు కార్యకలాపాలకు సంబంధించి
మెదడే ఎక్కువ ప్రమాదకరమైందని, ప్రత్యక్షంగా పాల్గొనాల్సిన అవసరం లేదని జస్టిస్ షా అన్నారు. ఈ మాటను తాను ఈ నిర్దిష్టమైన కేసును దృష్టిలో పెట్టుకొని అనటం లేదని కూడా షా చెప్పారు. ఇదే ప్రాధాన్యం సంతరించుకుంది. అరెస్ట్ నేపథ్యంలో 2014లో సాయిబాబాను ఢిల్లీ యూనివర్సిటీ సస్పెండ్ చేసింది. 2021లో పూర్తి విధుల నుంచి తొలగించింది. అక్టోబర్లో విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం వారిని నిర్దోషులుగా ప్రకటించింది. వెంటనే వారిని జైలు నుంచి విడుదల చేయాలని ఆదేశించింది. తీర్పు వెలువడిన రోజే మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం నిందితుల విడుదలపై స్టే విధించింది. అనంతరం 2023 ఏప్రిల్లో మరోసారి విచారణ జరిపిన బాంబే హైకోర్టు సాయిబాబాను నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పునిచ్చింది. నిందితులను విడుదల చేయాలని చెప్పింది. కానీ దీనిపై మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వారి అపీల్పై మళ్లీ మొదటి నుంచి విచారణ జరపాలని ఉన్నత న్యాయస్థానాన్ని ఆదేశించింది. ఈ క్రమంలో బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును తోసిపుచ్చింది. ఈ ఏడాది మార్చి 5న బాంబే హైకోర్టు నాగ్పూర్ బెంచ్ సరైన ఆధారాలు లేవంటూ ఆయన్ను విడుదల చేసింది. కమ్యూనిస్ట్ లేదా నక్సలైట్ సాహిత్యాన్ని ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవటం, ఏదైనా భావజాలానికి మద్దతుదారుడిగా ఉండటం యుఏపిఏ చట్టం కిందకు రాదని చెప్పింది. ఫలితంగా ప్రొఫెసర్ సాయిబాబా జైలు నుంచి విడుదలయ్యారు. జైల్లో ఉండగానే ఆయన ఆరోగ్యం గురించి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. కారాగారంలో సరైన సదుపాయాలు కల్పించడం లేదని, కరోనా వైరస్ పేరుతో చంపటానికి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. అయితే వారి ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు ఉన్నాయని ప్రభుత్వం చెప్పింది. కేసుల్లో తీవ్రత, వయసు, అనారోగ్య కారణాలతో బెయిల్ ఇవ్వకూడదని న్యాయస్థానాల్లో వాదిస్తూ వచ్చారు సర్కారు తరపున న్యాయవాదులు. కానీ వేటి గురించి అయితే తాము ఆందోళన వ్యక్తం చేశామో ఆ ఆరోగ్య సమస్యలే ఇప్పుడు జైలు నుంచి వచ్చిన తర్వాత సాయిబాబా ప్రాణాన్ని బలి తీసుకున్నాయని ఆరోపిస్తున్నారు ఆయన కుటుంబ సభ్యులు. హైకోర్టు ఆయన మీద కేసుని కొట్టివేయడంతో నిర్దోషిగా బయటకు వచ్చాడు. నిర్దోషిగా బయటకు వచ్చిన దగ్గర నుంచి ఆయన హాస్పిటల్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. వచ్చిన తర్వాత ఢిల్లీలో ఎయిమ్స్లో చాలా వరకు వైద్య సహాయం తీసుకున్నాడు, ఫిజియోథెరపీ చేర్చుకున్నాడు. అయితే మన నాగ్పూర్ జైల్లో వచ్చిన సమస్యల వల్ల గాల్ బ్లాడర్లో బాగా ఇన్ఫెక్షన్ వచ్చింది. అక్కడ ఉన్న డాక్టర్స్ ఏమన్నారంటే గాల్ బ్లాడర్ తొలగించాలని చెప్పారు. ఆ ఆపరేషన్ హైదరాబాద్లో నిమ్స్లో చేసుకుందామని ఇక్కడికి వచ్చాడు మా దగ్గరికి. ఆపరేషన్ విజయవంతంగా అయ్యింది. కానీ కొన్ని ఇతర కారణాల వల్ల ఫస్ రావడం, ఇన్ఫెక్షన్ పెరగడము, దాని కారణంగా ఇంటర్నల్గా బ్లడ్ బ్లీడింగ్ అయ్యింది. ఆ ఇంటర్నల్ బ్లడ్ బ్లీడింగ్తో ఆర్గాన్స్ ఫెయిల్యూర్ అయింది. ఎందుకంటే ఆయనకు అంతకుముందే సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ కిడ్నీ ఫెయిల్యూర్ అయినాయి, లివర్కి రక్త ప్రసరణ లేకుండా పోయింది. అలాగే దాంతోపాటు వెన్నిటికి మ్యాసివ్ హార్ట్ అటాక్ వచ్చింది. సాయిబాబాకు గత నెల 28వ తేదీన గాల్ బ్లాడర్ ఆపరేషన్ జరిగింది. గాల్ బ్లాడర్ తొలగించి స్టంట్ వేసిన చోట చీము పట్టింది. తీవ్రమైన పొత్తి కడుపు నొప్పి, హై ఫీవర్ తో బాధపడ్డారు. డాక్టర్లు చీము తొలగించినప్పటికీ ఆయన తీవ్ర నొప్పితో బాధపడ్డారు. తరువాత ఆయన పరిస్థితి మరింత క్షీణించిందని, అంతర్గత రక్తస్రావంతో పాటు పొత్తి కడుపులో వాపుతో ఆయన బాధపడ్డారని చెబుతూ ఉన్నారు. చివరకు బీపీ పడిపోయి హార్ట్ అటాక్ తో మరణించారని అంటున్నారు సన్నిహితులు. జైల్లో తాను చీకటి అనుభవించానని ఇటీవలే హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో చెప్పారు ప్రొఫెసర్ సాయిబాబా. అక్కడి అధికారులు చిత్రహింసలకు గురయ్యే పరిస్థితులు కల్పించి తనను మానసికంగా వేధించారని అన్నారు. వీల్ చైర్ లేకుండా నడవలేని తనను వీల్ చైర్ తిరగని సెల్లో ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు. తన అరెస్టుకు ముందు కొంతమంది అధికారులు తనను కలిసి మేం చెప్పినట్లుగా చేస్తే వదిలేస్తామని, లేకుంటే తప్పుడు కేసుల్లో ఇరికించి జైలుకు పంపి బయటకు రాకుండా చేస్తామని హెచ్చరించారని ఆరోపించారు. అత్యంత క్రూరమైన నేరాలకు పాల్పడిన వారిని ఉంచే అండా సెల్లో తనను ఉంచారని, అందులో కనీసం వీల్ చైర్ తిరిగే పరిస్థితి కూడా ఉండేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు సాయిబాబా. ఆ ప్రజా సంఘాలు కానీ ప్రజాస్వామ్యవాదులు కానీ నన్ను ఢిల్లీలో కాంటాక్ట్ చేసేవారు. అందరితో కలిసి పనిచేసిన ఈ 30 సంవత్సరాలు 25 సంవత్సరాలు కారణంగానే నన్ను అరెస్ట్ చేశారనేది మీ అందరికీ చెప్పదలుచుకున్నాను. అరెస్ట్ చేసి అక్కడికి తీసుకెళ్ళినప్పటికే
చిత్రహింసల కొలిమిలో మంటలు మొదలైనవి. ఎట్లా? నా వీల్ చైర్ పగలగొట్టారు. నడవలేని వీల్ చైర్లోంచి నన్ను లాగారు. లెఫ్ట్ హ్యాండ్ దగ్గర నుంచి నర్వస్ సిస్టమ్ దెబ్బతిన్నది. నర్వస్ సిస్టమ్ ఎక్కడైతే మొత్తం పోయిందో ఆ మసిల్స్ అన్ని పనిచేయకుండా పోయినాయి. అప్పటికే నేను చిన్నతనంలో పోలియో కారణంగా నడవలేను, 2 కళ్ళు పనిచేయట్లేదు. ఆ తర్వాత జైల్లోకి తీసుకువెళ్ళి పడేశారు ఇరిగిపోయిన వీల్ చైర్లో. ఆ తర్వాత వాళ్ళు కూడా ఏమీ చూడలేదు. ఎడమ చెయ్యి దగ్గర నుంచి మొత్తం లెఫ్ట్ భాగం అంతా పెద్దగా వాచిపోయి ఉన్నప్పటికీ కూడా 9 నెలల పాటు హాస్పిటల్కి తీసుకెళ్ళలేదు. కేవలం పెయిన్ కిల్లర్స్ ఇచ్చారు. ఏ డాక్టర్ విజిట్ చేయలేదు. నాకు చిన్నతనంలో వచ్చిన పోలియో తప్ప ఏ ఇతర వ్యాధులు ఏమీ లేవు. మొట్టమొదటిసారిగా జైల్లో నాకు మొదటిసారిగా నేను ఫీల్ అవ్వాల్సి వచ్చింది, ఐఎమ్ ఏ డిజేబుల్డ్ పర్సన్ అని. ఈ మధ్యనే సుప్రీంకోర్టు జైళ్లలో కులాన్ని బట్టి పనిని ఇవ్వటం అన్యాయమంటూ వ్యాఖ్యలు చేసింది. ఈ పద్ధతిని మార్చాలంటూ ఆదేశాలిచ్చింది. ఇదే విషయాన్ని ప్రొఫెసర్ సాయిబాబా కూడా చెప్పారు. సమాజంలో కుల వ్యవస్థ ఎంతలా పాతుకుపోయి ఉందో జైళ్లలో కూడా అంతలానే ఉందని ఆయన చెప్పారు. ఒక వ్యక్తి కులాన్ని బట్టి జైలు సిబ్బంది ప్రవర్తించే తీరు ఉంటుందని, ఖైదీలకు ఇచ్చే పని విషయంలోనూ కులాన్ని బట్టే ఉంటుందని సాయిబాబా చెప్పారు. ఆ విషయాన్ని తాను ప్రత్యక్షంగా చూశానని చెప్పారు. ముఖ్యంగా డ్రైనేజీ, టాయిలెట్ శుభ్రపరిచే పనులు వారి కులాలను బట్టి సిబ్బంది కేటాయించారని, అక్కడి జైల్ మాన్యువల్లోనూ ఇదే రాసి ఉండటం చూసి తాను షాక్ అయ్యానని చెప్పుకొచ్చారు. తన జైలు జీవితం అనుభవించిన వేదన గురించి వివరించేందుకు తనకు రోజులు చాలవంటూ చాలాసార్లు ఆవేదన వ్యక్తం చేశారు. కుల వ్యవస్థ విచ్చలవిడిగా కనిపిస్తుంది. అక్కడ కులాన్ని బట్టి ప్లేస్ ఇస్తారు, కులాన్ని బట్టి జైలు జాబ్ ఇస్తారు. ఏ కులానికి చెందిన వాడైతే ఆ కులానికి సంబంధించిన వృత్తి ఆ జైల్లో చేయాలి. అది డ్రైనేజ్ సాఫ్ చేసేవాళ్ళు, లేకపోతే టాయిలెట్స్ సాఫ్ చేసేవాళ్ళు ఆ కులానికి చెందిన వాళ్ళే అయ్యే ఉండాలి. ఆ కుల వ్యవస్థని చాలా ఓపెన్గా ప్రాక్టీస్ చేస్తారు. అంటే ఒక పబ్లిక్ ఇన్స్టిట్యూషన్ ప్రిజన్ అనేది ఒక రాజ్యాంగం కింద పనిచేస్తున్నది. ఆ రాజ్యాంగం కింద ఒక ప్రిజనర్స్ యాక్ట్ ఉంది, అన్నీ ఉన్నాయి. అప్పటికీ కూడా అక్కడ జైలు మాన్యువల్లో బహిరంగంగా రాసింది కులాన్ని బట్టి వాళ్ళకి పని ఇవ్వండి అని. అంతేకాదు, రాజ్యాంగానికి వ్యతిరేకంగా టార్చర్ చేయడానికి అవకాశం కూడా ఇచ్చింది మహారాష్ట్ర జైల్ మాన్యువల్. మీరందరూ కూడా స్టడీ చేసి చూడండి. ప్రొఫెసర్ సాయిబాబా అనారోగ్యంతో చనిపోలేదని, ప్రభుత్వమే ఆయనను హత్య చేసిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఉన్నారు. తప్పుడు కేసు నమోదు చేసి 10 ఏళ్లు జైల్లో బంధించి చిత్రహింసలు పెట్టారని అంటున్నారు. ఆయనకు సరైన వైద్యం అందకుండా ఆయన్ను చావు దారికి చేర్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివాసుల సమస్యల గురించి, కార్పొరేట్ కంపెనీల దోపిడీ గురించి మాట్లాడినందుకే ప్రభుత్వం ఆయనను హింసించిందని హక్కుల కార్యకర్తలు అంటున్నారు. తరగతి గదిలో పాఠాలతో పాటు సమాజాన్ని అర్థం చేసుకునే మార్గాన్ని చూపిన ఓ మార్గదర్శిని కోల్పోయామని అంటున్నారు ఆయన విద్యార్థులు.